ఇప్పుడు మన దగ్గర సమ్మర్‌లో 47, 48, 49 డిగ్రీలు కూడా దాటం మనం చూస్తుంటాం. కోల్ బెల్ట్ తెలంగాణలో అయితే కోల్ బెల్ట్, ఏపీలో అయితే గుంటూరు జిల్లా, రెంటచింతల ఇట్లా పల్నాడు ఏరియాలో. మన దగ్గర తారు కరిగిపోవటము అనేది బాగా ఎక్స్‌ట్రీమ్ హీట్‌కెళ్ళిన తర్వాత గానీ కనపడదు. ఇక ట్రాఫిక్ పోస్టులు లాంటివి వంగిపోవటం అయితే మనం దాదాపు చూడం. కానీ ఇప్పుడు యూరోప్‌లో జరుగుతున్న కేసుల్లో రోడ్ల మీద తారు కరిగిపోతుందని, ట్రాఫిక్ పోస్టులు వంగిపోతున్నాయని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం మనం. అక్కడికి ఇక్కడికి ఏంటండి డిఫరెన్స్? ఇక్కడ అట్లా ఎందుకు జరగలేదు? అక్కడ ఎందుకు జరుగుతుంది? అంటే అక్కడ ఇప్పుడు అది చల్లటి ప్రదేశం కాబట్టి వాళ్ళు అక్కడ మెటీరియల్ కాంపోజిషన్ ఓకే. దానికి అనుగుణంగా చేసుకుంటారు. ఓకే. అంటే అది వేడిని తట్టుకోవడానికి తయారు చేయరు వాళ్ళు. ఆహా! వేడిని ఉపయోగించుకునే విధంగా చేస్తారు. ఓకే. అందుకని మెటీరియల్‌లో అదే సమస్య. రెండోది డిజైన్‌లో. హ్మ్. నేనన్నట్టు నిర్మాణాలు అక్కడ వాళ్ళకి కాంక్రీట్ నిర్మాణము అక్కడ చేస్తారు. కాకపోతే అది వేడిని రిటైన్ చేయడానికి. అందుకే గోడలు కూడా దళసరి గోడలు కట్టడం. ఒక వేడి లోపలికొచ్చినాక బయటకు పోకుండా ఆ వేడిని రిటైన్ చేసే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ గాని, డిజైన్ గాని ఉంటది. అదే ఇక్కడక్కడ ఇన్సులేషన్ ఎక్కువుంటుంది. అది ఇప్పుడు శాపంగా మారింది వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అది ఇప్పుడు 20 డిగ్రీలు, 18 డిగ్రీలు ఉన్నప్పుడు వాళ్ళకి వేడి కావాలి. ఇప్పుడు 44 డిగ్రీలు, 42 డిగ్రీలు వచ్చేటప్పటికి వాళ్ళు నిర్మాణం చేసుకున్న వ్యవస్థ ఈరోజు దాన్ని వాళ్ళనే ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పడి అంటే ఒకప్పుడు తయారు చేసుకున్న ఆ సమాజం హ్మ్. ఇప్పుడు అదే శాపంగా మారింది వాళ్ళకి. రైట్. అంటే మన దగ్గర ప్రతి ఇంట్లో మినిమమ్ ఫ్యాన్‌లుంటాయి. ఏసీల వాడకం పెరిగింది. చాలామంది ఏసీలు వాడుతున్నారు. అక్కడ అసలు ఏసీల వాడకమే ఉండదు. ఫ్యాన్‌లనేవి గూడా ఉండవు గాబట్టి, వాళ్ళకి ఇంకా ఉపశమనం అనేది లేని పరిస్థితి. అందుకే ఇప్పుడు ఫ్రాన్స్‌లో రయట్స్ అయినాయి హ్మ్. ఫ్యాన్ల కొరకు. ఓకే. ఫ్యాన్లు మార్కెట్‌లో తక్కువున్నాయని ఆ మాల్‌లో వాళ్ళు ఓపెన్ చేయగానే అందరూ ఊరికొచ్చి గుంజుకోవడం, కొట్టుకులాడుకోవడం జరిగింది. ఏసీల కొరకు, ఫ్యాన్ల కొరకు. అంటే ఇందులో 2 విషయాలు. ఒకటేమో అక్కడ ఆ వ్యవస్థ ఆ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఫ్యాన్ల అవసరం ఏర్పడింది. హ్మ్. ఎందుకు ఏర్పడింది? అధిక ఉష్ణోగ్రత. ఈ అధిక ఉష్ణోగ్రత ఎందుకు ఏర్పడిందంటే భూతాపం పెరుగుతుంది. అదే సార్. ఆ పాయింట్‌కే వస్తున్నా. యూరోప్‌లో ఇంత చల్లగా ఉండే ఖండంలో సడెన్‌గా ఇంత టెంపరేచర్స్ ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతాయి? ప్రతి సంవత్సరం ఎంతో కొంత చూస్తున్నాం. కొన్ని ప్లేసెస్‌లో. అమెరికాలో కొంత పార్ట్ గాని, యూరోప్‌లో కొంత గాని. ఈ స్థాయిలో పెరగడానికి రీజన్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని గురించి చాలా ఏళ్లుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందా? ఇప్పుడు సాధారణ ఉష్ణోగ్రత, సగటు ఉష్ణోగ్రత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఓకే. ఇప్పుడే ఈ సంవత్సరమే కాదు. గత 30 ఏళ్ల నుంచి క్రమంగా పెరుగుతుంది. ఈ 5, 6 ఏళ్లలో ప్రతి సంవత్సరము అంతకుముందు సంవత్సరం 100 సంవత్సరాల కంటే ఎక్కువగా రికార్డ్ ఉన్నది. ఓకే. సో, ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నది. అందులో ఇప్పుడు ఐరోపా ఖండం మీద ఇప్పుడు 2 చెప్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. ఒకటేమో ఈ ఎల్‌నినో ఫ్యాక్టర్ వల్ల విపరీతమైన వేడి ఉత్పన్నమైందని ఒకటి. రెండవది ఐరోపా ఖండం మీద ఒక హీట్ డోమ్ ఏర్పడింది. ఓకే. ఆ హీట్ డోమ్ వలన వేడి అక్కడే ఉండిపోయి బయటకు వెళ్ళలేని పరిస్థితులలో టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు. అందులో కారణాలు 2, 3 మళ్ళీ ఎందుకు అంటే ఇప్పుడు సముద్రంలో పెసిఫిక్ ఓషన్ చాలా పెద్ద సముద్రం. ఇప్పుడు ఎక్కువ యూరోపు, అటు అమెరికా ఇవన్నీ పెసిఫిక్ సముద్రం ఒడ్డున ఉన్నాయి ఇవి. పెసిఫిక్ సముద్రంలో సముద్ర జలాల వేడి పెరిగిందట యావరేజ్. సాధారణంగా పెసిఫిక్ సముద్రంలోనే ఎల్‌నినో, లానినా ఎఫెక్ట్ అని మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు కాదు 400 ఏళ్ల నుంచి కూడా. లానినా అంటేనేమో చల్లగా ఉండడం. ఎల్‌నినో అంటే వేడి. టెంపరేచర్స్ పెరగడం. అంటే అక్కడ మన మత్స్యకారులు సముద్ర జలాల యొక్క వేడి మార్పు బట్టి దానికి ఆ పేర్లు పెట్టారు. అయితే ఇది క్రమంగా ఇదొక వెదర్ ఫినామినా అయిపోయింది. అంటే మొత్తం వాతావరణం మార్పులో దీని యొక్క పరిణామము, దీని యొక్క ప్రభావము ఎక్కువుందనేది గమనించడం మొదలుపెట్టారు. ఆ లెక్కన ఇప్పుడు మనకి ఎల్ నినో అనగానే వర్షాభావ పరిస్థితులు, వేడి,
కరువు ఇవన్నీ కూడా ఎల్‌నినో వల్ల వస్తాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ పరిజ్ఞానం అది. రైట్. ఈ సంవత్సరము మొత్తం ఎల్‌నినో వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రభావం ఉన్న ఐరోపా ఖండం మీద ఇప్పుడు ఈ ఎండాకాలం దాని యొక్క ప్రభావం కనపడుతుంది అంటున్నారు.